ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు. శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గతమైన సుందరకాండకు తత్వదీపిక వ్యాఖ్యను చెప్పినటువంటి శ్రీమాన్ శ్రీభాష్యం అపలాచార్య స్వామి వారికి నమోవాక్కాలు చెప్పుకుంటూ ఈ అద్భుతమైనటువంటి తత్వదీపికలో సుందరకాండకి మనం ప్రవేశించాం. ఈ సుందరకాండకు ఎందుకు ఆ పేరు వచ్చింది అన్న మాట మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఆ తెలుసుకోవడంలో భాగంగా ఈ సుందరకాండకు లేక ఒక మహాకావ్యానికి ఏమేమి కావాలి అంటే శబ్ద సౌందర్యం కావాలని, అర్ధ సౌందర్యం కావాలని, అలాగే రస సౌందర్యం కావాలి అని చెప్పుకున్నాం. వాటిలో భాగంగా నిన్న మనం శబ్ద సౌందర్యాన్ని, అర్ధ సౌందర్యాన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. మరి ఇవాల్టి కార్యక్రమంలో మనం రస సౌందర్యము, ఆ తర్వాత మిగిలిన కథాక్రమం అంతా కూడా తెలుసుకునే ముందు ఒక్కసారి శ్రేయప్పతికి పరిపూర్ణమైన మనస్సుతో కీర్తించి తదనంతర కథాక్రమంలో అడుగిడదాం. ఓం నమో నారాయణాయ. ఈ సుందరకాండ అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి వర్ణనలతో, అలాగే ఉపమా ఉత్ప్రేక్ష్యాది అలంకారాలతో నిండి ఉందని చెప్పుకున్నాం కదా. ఇక్కడ సీతాంబవారి యొక్క సౌందర్యం చాలా చాలా అద్భుతంగా కనబడుతూ ఉంటుంది. కాకపోతే ఏది కూడా స్ఫుటంగా మీకు కనబడదు. అది మీ యొక్క భావనలకు మాత్రమే కనిపించేటట్లుగా చిత్రీకరించబడింది. ఇది చాలా చాలా కష్టం ఇలా చిత్రించగలగడం. ఎంతో ప్రజ్ఞాపాఠవాలుంటే తప్ప ఒక ఘటన ఎదురుకుండా కనిపిస్తూ ఉన్నదాన్నే అద్భుతంగా వర్ణించగలగడం, లేక ఎదురుకుండా ఉన్నటువంటి దాన్ని వర్ణించకుండానే దాని వర్ణనని మనం అనుభవించేట్లా చేయడం, ఇది చాలా చాలా అద్భుతం. ఇక్కడ వాక్కులకు అంటే వర్ణించుకోవడానికి అందనటువంటి సీతామ్మవారి యొక్క సౌందర్యం, ఆమె యొక్క అందం, ఇవన్నీ కూడా ఉపమాలుగా అంటే ఉపమాలంకారాలతో శ్రద్ధ, మేధ, కీర్తి, సిద్ధి, వాక్కు, విద్య ఇలాంటివన్నీ కూడా ఆమెకు ఉన్నాయి అన్న సంగతిని చాలా చాలా గొప్పగా చెప్తారు. ఇది అత్యంత విలక్షణమైనటువంటి ప్రక్రియ. మనం వాల్మీకి వారి దగ్గర తెలుసుకోవలసినటువంటి దాంట్లో. అలాగే ఈ కాండలో అర్ధ సౌందర్యం చాలా గొప్పగా ఉందని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఈ ప్రకారంగా కూడా ఇది సుందరకాండ. తదుపరి మూడవదైనటువంటి రస పోషణ లేక రస సౌందర్యాన్ని చూద్దాం. కావ్యానికి ఎప్పుడూ కూడా రసము ప్రధానము. ఈ సుందరకాండలో నవరసాలు కూడా చాలా అందంగా మేళవింపబడ్డాయి. రామచంద్రమూర్తి సీతామహాదేవుల యొక్క పరస్పర అనురాగం, ఆ తదుపరి వారి యొక్క ఎడబాటులో వారు ఇరువురు కూడా పొందినటువంటి తీవ్ర వేదనని వర్ణించడంలో శృంగారం ఇక్కడ గోచరిస్తుంది. అది కూడా ఎలాంటి శృంగారము? విప్రలంభ శృంగారము అంటారు. అంటే ఒకరికొకరు దూరంగా ఉంటారు, ఆ భార్యాభర్తలో, ప్రేయసీ ప్రియులు. అలా వారి మధ్యన కలిగేటువంటి ఆ మానసికమైనటువంటి ఒత్తిళ్ళు, ఇలాంటివన్నీ కూడా చెప్పబడేటువంటి దాన్ని విప్రలంభ శృంగారం అంటారు. అది రాముల వారి ఎడల, సీతామ్మవారి ఎడల కూడా చాలా బాగా వర్ణిస్తారు. ఇంకా ఆంజనేయ స్వామి సముద్రాన్ని దాటడానికి
ముందు వానర వీరులతో తాను చెప్పేటువంటి మాటలు కానీ, రాక్షసుల్ని జయించడానికి చూపించినటువంటి ఉత్సాహం కానీ, రావణాసురుడితో సంభాషించడానికి చూపేటువంటి ఉత్సాహం కానీ, ఇది అంతా కూడా వీరరసంతో నిండి ఉంటుంది. ఆ తర్వాత సురస, సింహిక, లంకిణి ఇలాంటి వారిని జయించేటప్పుడు కూడా హనుమ యొక్క ఉత్సాహము, వారి యొక్క అంటే ఆ సురస, సింహిక, లంకిణిల యొక్క వ్యర్థాటోపం, అంటే వారి యొక్క పటాటోపం ఎందుకు పనికిరాకుండా పోయింది ఆంజనేయ స్వామి ముందు. అలా పనికి రాకుండా పోవడం కూడా మనకు హాస్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇక్కడ హాస్యరసం పోషించబడింది ఈ విషయంలో. ఇంకా రాక్షసుల్ని చంపడంలో రౌద్రరసం ఆంజనేయ స్వామి వారిది ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. ఎక్కడ ఆ పరిగణ పట్టుకుని ఆ పరిగణ తిప్పుతూ, లేక ఆ 1000 స్తంభాల మహాభవనం తాలూకు స్తంభాన్ని పీకి ఆ స్తంభాన్ని గిరగిరా తిప్పుతూ వారందరినీ కూడా దునుమాడుతూ ఉంటే అక్కడ మనకి రౌద్రం కనబడుతుంది. అలాగే లంకాదహన సమయంలో కాలిపోతూ ఉన్నటువంటి లంకా పట్టణాన్ని చూస్తూ ఉంటే మనకు భీభత్సం కనబడుతుంది. అలాగే రాక్షస స్త్రీలు సీతామ్మవారిని బెదిరించినప్పుడు, ఆ రావణాసురుడు సీతామ్మవారితో మాట్లాడుతున్నప్పుడు మనకు భయం గోచరిస్తుంది. దాన్ని భయానకము అంటారు. అలాగే సముద్రాన్ని ఆయన లంఘించేటప్పుడు అద్భుత రసం గోచరిస్తుంది. ఆహా, ఇతడా అని దేవతాగణాలు కూడా ఆశ్చర్యపోతాయి. సీతాదేవి లభించక తాను అన్ని చోట్ల తిరిగిన తర్వాత కూడా ఆయన ఒక గోడ మీద కూర్చొని దిగులు పడుతూ నిర్వేదాన్ని పొందినప్పుడు ప్రధానమైనటువంటి శాంతరసం కనబడుతుంది. అలాగే లంకలో సీతామ్మవారు ఆ రాక్షస స్త్రీల వల్ల పెట్టబడేటువంటి మాటల ద్వారా, చేతుల ద్వారా పొందినటువంటి బాధల్ని చూస్తూ ఉంటే ఆమె ఎడల ఆంజనేయ స్వామికి కలిగినటువంటి కరుణరసం మనకు కనబడుతుంది. ఇలాగా రసపోషణ, రస సౌందర్యం ఈ సుందరకాండలో ఈ నవరసాలని కూడా మేళవించి వండినటువంటి వంటకంలా ఉంటుంది. ఇక్కడ కావ్యంగా సుందరకాండను చూస్తే శబ్ద సౌందర్యం, అర్థ సౌందర్యం, రస సౌందర్యం కలగడం చేత ఈ కాండకు సుందరకాండ అనే పేరు సరిపోయింది. ఇంకా కథాగతంగా పాత్రలను బట్టి ఈ సుందరకాండకు సుందరకాండే ఎందుకు అంటే, మొదటి నుంచి చివరి దాకా హనుమ యొక్క గొప్పతనం, ఆయన యొక్క సౌందర్యం కనబడుతుంది. 15వ సర్గ నుంచి ఇంచుమించుగా చివరి వరకు కూడా సీతామ్మవారి యొక్క గొప్పతనం కనబడుతుంది. అలాగే చివరి సర్గలలో శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క సౌందర్యం కనబడుతుంది. పైగా రామచంద్రమూర్తి వారి యొక్క ఆ లక్షణాలని, సాముద్రిక లక్షణాలని సీతామ్మవారు అడిగినప్పుడు ఆంజనేయ స్వామి వర్ణిస్తారు. చూడండి, రామచంద్రమూర్తి ఎలా ఉంటారు అంటే, ఆ సర్గని దగ్గర పెట్టుకుని గనక మనం వింటే, అనుభవిస్తే రాముడు ఎంత బాగుంటాడో, ఎంత అందంగా ఉంటారో ఆ సంగతి మనకు తెలుస్తుంది. ఎందుకు అంటే, పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని కదా చెప్పుకుంటాం. మగవారికి కూడా మోహాన్ని పుట్టించగలిగేటువంటి సౌందర్యం కదా అంగో. అలా ఈ సౌందర్యాలలో మొదటి సౌందర్యం శ్రీరామ సౌందర్యం. దీన్ని గురించి కొంత ముచ్చటించుకుందాం. ఇప్పుడే చెప్పాను, పుంసాం మోహన రూపాయ అన్నమాట పురుషులకు కూడా మోహాన్ని కలిగించేటువంటి సౌందర్యం అటది. దండకారణ్యంలో ఉన్నటువంటి ఋషులు కూడా రామచంద్రమూర్తి వారి యొక్క సౌకుమార్యాన్ని, సౌందర్యాన్ని, సువేషాన్ని కూడా చూసి ఆశ్చర్యపడి మంగళాశాసనాలు చేశారు. అలాంటి ఆ దివ్యమంగళ సౌందర్యం సీతాదేవికి ఆకర్షణం అవ్వడంలో తప్పేముంది? సీతాదేవి రామచంద్రమూర్తి వారి ఎడల అంతగా తనని తాను మైమర్చిపోయేటువంటి స్థితి కలగడానికి కూడా ఈ సౌందర్యమే కారణం. అలా రామసౌందర్యం ముందు
ఇంక ఏ సౌందర్యాలు కూడా పనికిరావు. అందుకని సీతామ్మవారు రావణాసురుడి వారితో మాట్లాడుతూ రామచంద్రమూర్తి వారి యొక్క భుజం మీద ఆనించినటువంటి నా తల ఏదైతే ఉందో అది ఇతరుల యొక్క స్థితిగతుల్ని ఎలా ఆశిస్తుంది, ఎడమకాలి గోటితో కూడా నిన్ను తాకడానికి ఇష్టపడను అని చెప్తారు. అలాగా అలాంటి సౌందర్యం ఆ హనుమ ఆ సీతాదేవి ముందే కీర్తిస్తారు. అమ్మా, నీ స్వామి ఎలా ఉంటారో మీకు తెలియదా అని అడుగుతూనే, మీరు అడిగారు కదా, చెప్తాను వినండి అంటూ వర్ణిస్తారు. అంగో అప్పుడు ఎప్పుడైతే ఇలా మాట్లాడారో, అంతకుముందు ఒకసారి సీతాదేవితో మాట్లాడుతూ ఉన్నప్పుడు పరస్పరం సంభాషణలో ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి కొంచెం ముందుకు జరుగుతారు. అలా జరిగినప్పుడు ఈతడు నిజంగా రావణుడేమో అన్న భయంతో ఆమె ముడుచుకుపోతారు, మాట్లాడరు. ఆ తర్వాత రామచంద్రమూర్తి వారి యొక్క కళ్యాణ గుణాలని కీర్తిస్తారు. అప్పుడు అడుగుతారన్నమాట అమ్మ, నాయనా, నువ్వు రామచంద్రమూర్తిని ఎలా ఎరుగుదువు, అలాగే నరవాణులకు ఎలా సాపత్యం కుదిరింది, అంటే స్నేహం దగ్గర దాకా రావడానికి నరులకు వానరులకు ఎలా కుదిరింది, పైగా ఆయన యొక్క సాముద్రిక చిహ్నాలు ఏంటి ఆ ఇద్దరివి కూడా అని అడుగుతారు ఆమె. అప్పుడు ఆయన వర్ణిస్తారు. నిజంగా ఆ వర్ణన చాలా అద్భుతంగా ఉంటుందండి. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర. రాముడు తామరరేకుల్ని పోలినటువంటి కన్నులు కలవాడమ్మా. సమస్త ప్రాణికోట్ల యొక్క మనస్సుల్ని ఆకర్షించేటువంటి లక్షణం కలవాడు అని రామచంద్రమూర్తి వారి యొక్క నేత్ర సౌందర్యాన్ని వర్ణిస్తారు ముందుగా. ఆ తర్వాత చెప్తారు ఒకచోట, త్రిస్థిర త్రిప్రళంబశ్చ త్రిసమః త్రిశుచోన్నత. సాముద్రిక శాస్త్రం ప్రకారంగా ఏ ఏ లక్షణాలు ఏ ఏ అవయవాలకు ఎలా ఎలా ఉండాలో అలా అలా ఉంటాయి అని చెప్తారు. ఇంకా రామాయణం మొత్తం మీద రామసౌందర్యం ఇక్కడ కంటే ఎక్కడా కూడా వర్ణించబడలేదు. రాముడు అందగాడని తెలుస్తుంది. మొదట్లో బాలకాండ మొదట్లో రామచంద్రమూర్తి యొక్క కళ్యాణ గుణాలని మనకు వర్ణిస్తారు నారదుల వారు. కానీ ఆయన యొక్క అవయవ సంపద ఎలా ఉంటుందో, ఎక్కడెక్కడ ఎలా ఉంటుందో కూడా మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి సీతామ్మవారి ముందు వర్ణిస్తారు. ఇది శ్రీరామ సౌందర్యాన్ని మనం అనుభవిస్తాం కాబట్టి ఈ రకంగా దీన్ని మనం సుందరకాండ అని అనుకోవచ్చు. మరి సీతామ్మవారు ఎలా ఉంటారు, ఎలా ఉంటారో మనకీ తెలియదు, ఆంజనేయ స్వామి కూడా వర్ణించలేదు. కానీ సీతాదేవి ఎలా ఉంటారో రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి వారికి చెప్పారు అన్న మాట ఒకటి మాత్రమే మనకు మిగులుతుంది. ఆయన ఎక్కడ చెప్పారు, కిష్కింధాకాండలో ఉందా అంటే ఎక్కడ చూసినా మీ కిష్కింధాకాండలో రామచంద్రమూర్తి సీతామ్మవారిని వర్ణించారన్న మాట ఉండదు. కానీ ఒకచోట ఆంజనేయ స్వామి ఆమె ఇంకా కనబడక ఎలాంటి సీత తనకు కనబడటం లేదు అని దుఃఖిస్తూ చెప్పుకునేటువంటి మాట ఉంటుంది. తదున్నసం పాండురదంతమవ్యయం శుచిస్మితం పద్మపలాసలోచనం ద్రక్ష్యే తదార్యా కథనం కదాన్వహం ప్రసన్నతారాధిప తుల్య దర్శనం. అలాంటి శుభ్రమైనటువంటి చిరునవ్వు కలిగినటువంటి ఆమె, తెల్లని పలువరసలు కలిగినటువంటి ఆమె, సంపెంగ పువ్వు లాంటి అద్భుతమైనటువంటి ముక్కు కలిగినటువంటి ఆమె, ఇంకా పద్మ పలాసలోచనం విరిసిన పువ్వు రంగులో తామర రేకులు ఎలా ఉంటాయో అలా విరిసి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కళ్ళు కలిగినటువంటి ఆమె, ఇంకా పున్నమి చంద్రుణ్ణి పోలినటువంటి ఆ ముఖమండలాన్ని ఎప్పటికి దర్శిస్తానో కదా అని దుఃఖిస్తారు ఆంజనేయ స్వామి. ఇంకా సీతామ్మవారిని చూసిన తర్వాత ఆవిడ దగ్గరికి వెళ్లకుండా ఈయన తన యొక్క ఉద్దేశాన్ని మనకు చెప్తారు. తుల్యశీలవయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం
రాఘవోర్హతి వైదేహీం తం చేయం అసితే క్షణా. శీల వయో వృత్త అభిజన లక్షణాలయందు రాముడికి ఈమె తగును, ఈమెకు రాముడు తగును అని పేర్కొంటారు. ఇక్కడ అసితేక్షణాని విశాలాక్షి అంటారు. అంటే ఇంకా ఇంకా ముందుకు వెళ్ళి ఇంకో మాట కూడా చెప్తారు. 3 లోకాల యొక్క గొప్పతనము కూడా ఈమె ముందు సరిపోదు. పైగా త్రిలోకాధిపత్యం కావాలా, సీతాదేవి కావాలా అన్న మాట ఎవరన్నా ఒకరు అంటే ఆ త్రిలోకాధిపత్యము అమ్మవారి యొక్క 16 కళలలో ఒక కళకు కూడా సరిపోదని చెప్తారు ఆయన. అంగో అలా అద్భుతమైనటువంటి విషయం. ఇదే మాట మీకు భాగవతం దశమస్కంధంలో కూడా పోతనామాచ్యుల వారు మనకు వర్ణిస్తారు. అక్కడ ఉన్నటువంటి అంటే రుక్మిణీ అమ్మవారి యొక్క కుండినపురంలో ఉన్నటువంటి వారందరూ కూడా కృష్ణ పరమాత్మను రుక్మిణీ అమ్మవారిని చూసి ఇప్పుడు ఆంజనేయ స్వామి ఎలా అనుకున్నారు అదే మాట అనుకుంటారు. తగునీ చక్రి విదర్భరాజసుతకున్ వైదర్భియున్ దగునీ చక్రికి అన్న మాట చెప్తారు పోతనామాచ్యుల వారు. అంగో ఇదే భావన ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఆ సీతారాములు ఒకరికి ఒకరై ఏర్పరచబడ్డారు అనుకుంటారు. అలాగే అలాంటి అద్భుతమైనటువంటి గుణాలు కలిగినటువంటి ఆ రాముడు ఆమెయందలి ప్రేమ చేత ఆహారము లేక నిద్ర లేక ఆమెకై విలపిస్తున్నారు అని అంటారు. మరి తదనంతర కథాక్రమం మనం రేపటి రోజున తెలుసుకుందాం. అంతవరకు హరి ఓం తత్సత్.